వేదికను అలంకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విభాగ ప్రచారక్ గారు సురేంద్రజీ గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి నీలకంఠం గారికి, మిగతా వాళ్ళ స్నేహితులందరికీ కూడా, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈరోజు ఛత్రపతి శివాజీ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఛత్రపతి శివాజీ గారు, మహారాజ్ ఛత్రపతి శివాజీ గారు ఏ విధంగా తన దేశం కోసం, తను నమ్మిన సిద్ధాంతం కోసం, తను ఆచరించే ధర్మం కోసం, తన ప్రజల కోసం, భవిష్యత్తు కోసం ఎలా పోట్లాడాడో ఆయన చాలా స్పష్టంగా చెప్పినారు. ఇది అప్పటికే కాదు, ఈ రోజుకు కూడా భారతదేశానికి ఎంతో అవసరమైన ఆలోచన. ఆ రోజు ఛత్రపతి శివాజీ దేశాన్ని ముక్కలు చేసి భారతదేశాన్ని సర్వనాశనం చేసేటువంటి పరాయి రాజుల గురించి, వాళ్ళ ఆలోచనల గురించి, వాళ్ళని తరిమి కొట్టడానికి తన జీవితకాలం పోరాడుతూనే ఉన్నాడు. మనం ఈ రోజు కూడా అదే చేస్తా ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు మన దేశాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్ళని, దేశంలో అల్లకల్లోలా సృష్టించే వాళ్ళని, ఈరోజు భారతదేశం బాగుండకూడదనుకునే వాళ్ళని నిరంతరం పారదోసే పనిలో ఉన్నాం. భారతదేశాన్ని ప్రపంచ పటంలో విశ్వగురువుగా చూడాలనుకున్న మన ఆలోచన నిజం చేయడానికి ఈ రోజు కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. ఛత్రపతి శివాజీ గారికి చాలా గొప్ప గుణాలు ఉన్నాయని మనకందరికీ తెలుసు. ఆయన తన ప్రజలని కన్న బిడ్డల్లాగా చూసుకునేవాడు. పరాయి స్త్రీని తల్లితో సమానంగా భావించేవాడు. పరమత సహనం ఉండేది. తన రాజ్యంలో ఉన్నటువంటి మిగతా మతాలని గౌరవించేవాడు. అదే సందర్భంలో తను ఆచరిస్తున్న మతాన్ని నిక్కచ్చిగా పాటించేవాడు. ప్రజలని ద్రోహం చేసే వాళ్ళ పట్ల కఠినంగా ఉండేవాడు. నిరంతరం తన దేశం గురించి ఆలోచన చేసేవాడు. 24 గంటలు తన ప్రజల గురించి ఆలోచన చేసేవాడు. భారతదేశం గొప్పగా ఉండాలని ఆలోచన చేసినాడు. ఎవరైనా రాజు ఒక పోరాటం చేస్తాడు, 2 యుద్ధాలు చేస్తాడు. ఛత్రపతి శివరాజ్ మహారాజ్ జీవితకాలం యుద్ధాలు చేసిన వ్యక్తి, ఈ దేశాన్ని కాపాడుకున్న వ్యక్తి. అందుకే ఆయన ఆదర్శవంతుడు. ఆయనకి ఈరోజు పూజలు చేస్తాం. నేను ఒకటే మీకందరికీ చెప్తాను, దేశం అంటే ఎక్కడో ఉంటుంది, దేశాన్ని కాపాడేది ఎవరో, మాకేం పట్టింది ఆదోనిలో అని ఏ రోజు అనుకోవడానికి వీల్లేదు. మన గడ్డ ఆదోని, మన ప్రాంతం ఆదోని, మనం ఉండేది ఆదోనిలో. ఆదోనిని కాపాడుకుంటే దేశాన్ని కాపాడినట్టే అని మీరందరూ భావించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆదోనిని నాశనం చేసే వాళ్ళని ఇక్కడి నుంచి తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఆదోనిని కులాల వారీగా, మతాల వారీగా, ఖండ ఖండాలుగా చేసి నువ్వందరూ ఒకటి కాదు, మీరు వేరు వేరు అని నిరంతరం మన మధ్య గొడవలు పెట్టేవాణ్ణి
తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఒకప్పుడు రెండవ బాంబేగా ఉన్నటువంటి ఆదోనిని అత్యంత వెనుకబడిన ప్రాంతంగా చేసిన ఈ దుర్మార్గుల్ని క్షమించాలా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. తినడానికి తిండి లేక ఈ రోజు కూడా ఎక్కడన్నా నేను పోతే నాకు పట్టా లేదు, నాకు ఇల్లు లేదు, నాకు రేషన్ కార్డు లేదు, నాకు అది లేదు ఇది లేదు, బతకడానికి కష్టమని చెప్పే ప్రజలు చూస్తే అప్పుడు ఛత్రపతి మహారాజ్ పోరాడింది తక్కువే. ఈ రోజు మన ఆదోనిలో మన ప్రజల కోసం చేయాల్సిన పోరాటం అంతకంటే పెద్దది అని మీకందరికీ తెలియజేస్తా ఉన్నా. ఒకప్పుడు ఛత్రపతి శివాజీ గారు జీవితకాలం పోరాడితే ఎవరో దుర్మార్గులు శత్రువులు చిత్రహింసలు పడితే అన్నింటికీ నిలబడి ఓర్చుకుని తన గడ్డను కాపాడుకున్నాడు. ఈరోజు మనం కూడా అదే చేస్తా ఉన్నాం. ఆదోనిని సర్వనాశనం చేసే శక్తులకి వాళ్లకు వ్యతిరేకంగా ఆదోన్ని కాపాడుకోవడంలో జిత్తులు మారి నక్కలకు వ్యతిరేకంగా మేము తోపులు తురువులు ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటున్నాం, ఊరంతా కబ్జాలు చేస్తామనే వాళ్ళకు వ్యతిరేకంగా ఈ రోజు మన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ రోజే కాదు, ఏ రోజుకైనా సరే ప్రతి సంవత్సరం మనం ఛత్రపతి శివాజీ జన్మదినం రోజున తప్పనిసరిగా ఇక్కడ కలవాలి, ఆయన స్ఫూర్తి తీసుకోవాలి, స్ఫూర్తితో జేజేలు పలుకుతూ వీధి వీధిన వాడ వాడన తిరగాలి. ప్రతి ఇంటిలో ఆదోనిలో ఒక శివాజీ పుట్టాలి. ఆదోనిని బాగు చేసుకోవడానికి, ఆదోనిని కాపాడుకోవడానికి రాబోయే తరాలకు కూడా ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో పోరాట పటిమ నింపాలని అమ్మలకు అక్కలకి అయ్యలకి అందరికీ తెలియజేస్తూ మళ్ళీ ఈ రోజు ఈ ఊరేగింపును తీసుకొని ముందుకెళ్దాం. ప్రతి ఇంటి దగ్గర ఛత్రపతి శివాజీని చూపిద్దాం. భక్తితో ఆయన నింపిన స్ఫూర్తితో ఆదోనిని బాగు చేసుకుంటామని, ఆదోనిని అభివృద్ధి చేసుకుంటామని అప్పట్లో ఛత్రపతి శివాజీ గారి ఆయన కోట, ఆయన ప్రజలని ఏ విధంగా పాలించుకున్నాడో, అందరూ కలిసిమెలిసి ఏ విధంగా హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ పరమత సహనంతో ఏ విధంగా పాలించాడో దాన్ని స్ఫూర్తిగా ఈరోజు మనము ఆదోనిలో పెద్ద ర్యాలీ చేసి ఆయనకు నివాళులు అర్పించాల్సిందిగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం, ధన్యవాదాలు. రాజనీతి దురంధర ప్రౌఢ ప్రతాప పురంధర క్షత్రియ కులావతంశ సింహాసనాధీశ్వర హిందూ కులభూషణ హైందవ స్వరాజ్య సంస్థాపక మ్లేచ్ఛక్షయ దీక్షిత మొఘల్ సామ్రాజ్య విధ్వంసక మహారాజాధిరాజ యోగిరాజ శ్రీమన్ మహారాజ శ్రీమంత పుణ్యశ్లోక శ్రీ 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 రాజా శివ ఛత్రపతి శివాజీ మహారాజ కి శివాజీ మహారాజ కి శివాజీ మహారాజ కి హర హర మహాదేవ్.
వీర శివాజీ జై భవానీ జై భవానీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై. హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ యాదవ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారీ లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ అంతెందుకండి, పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేని అనేది స్టార్ట్ చేస్తాం. అలా రోజువారీ లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి, అండ్ కర్డ్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, అండ్ దాంతోపాటు గీ, మిల్క్ షేక్స్, ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారీ లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం. సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది. సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు, ఎందుకంటే 1974 నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది. అండ్ మనందరికీ ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని. సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట. శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే. సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు అందరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.